అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇదిగోండి మిగిలిపోయిన పెయింట్లు అనమాట. ఏం చేస్తావు జయ? మిగిలిపోయిన పెయింట్ ఇదిగోండి దీనికి పెయింట్ వేస్తున్నాం. ఇదేమంటే వెజిటేబుల్స్ అంటే పందిరి వెజిటేబుల్స్కి అంటే బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు అంటే ఆనపకాయలు అంటారు కదా, అట్లాంటివి అవన్నీ పందిరి అనమాట. ఈ పందిరి కొత్తగా వేయించాము. ఈ పందిరి కూడా అంటే మనం అన్ని వర్కులు చేపించి మిగిలిన వాటితో అన్ని జాయింట్లు చేపించి ఇదిగోండి ఈ విధంగా అన్ని జాయింట్లు చేపించి ఇక్కడ జాయింట్ వచ్చింది, కింద అక్కడ జాయింట్ వచ్చింది, లోపలికి జాయింట్లు వేసినాము. జాయింట్లు వేపించి కరెక్ట్గా మెజర్మెంట్ కట్ చేసుకొని ఈ రకంగా వేసామన్నమాట. ఇదిగోండి బీరుపాతులు ఈ విధంగా అంటే బకెట్లో పెట్టారమ్మా అనుకోవచ్చు. బకెటే అండి. బకెట్కి అడుగు భాగం కట్ చేసాను అనమాట. ఎందుకంటే మనం వేసిన ఎరువు ఏదైతే వేసామో అవన్నీ కూడా అందులోనే ఉంటుంది అన్నట్లుగా ఈ రకంగా అడుగు భాగము బకెట్ కట్ చేసి పెయింట్ బకెట్ ఈ విధంగా పెట్టాము. 3 పెట్టాను. ఈ విత్తనాలు అయితే మావారు నాటారండి. మావారి చేతిలో నాటిచ్చాను అనమాట. 3 పాదులు అదిగోండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది కూడా 3 రకాల పందులు జాయిన్ చేశాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏరే చూపిస్తాను రండి. అదిగోండి మన కొత్త ఇల్లు రెడీ అవుతా ఉంది. కొత్త ఇల్లు అంటే కొత్త బిల్డింగ్లో కొంత భాగం మేము ఆక్రమిస్తున్నాం అనమాట. వాస్తు ప్రకారం అక్కడ రావాలన్నట్లుగా అట్లయితే రెడీ చేసుకున్నాను. అక్కడ నుండి ఆ చివరి వరకు ఇదంతా కూడా మన ఆశ్రమానికి, మాకి, అందరికీ కూడా వచ్చిన అతిథులకి అందరికీ భోజనాల్లో వెజిటేబుల్స్ కావాలి కాబట్టి పండించుకోవడానికి ఈ రకంగా ఇదంతా ఇంగ్లీష్ పెట్టాము. ఇంకా దీనికి కొంచెం ఎరువు, మట్టి ఇవన్నీ తోలి కొంచెం దీన్ని అంటే పార్టేషన్ లాగా చేసుకొని పటాలు కట్టుకొని అవుట్లో అవి అవి అన్నిట్లుగా సపరేట్ చేసి పండించుకోవాలి అన్నట్లుగా ఇంత ఏరియాని ఇంగ్లీష్ పెట్టామప్ప. ఈ రకంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నానండి. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాను కదా చెట్లు, పెట్టాను కదా ఈ చెట్లు, ఇవన్నీ కూడా పాటలన్నీ వెనకబడినవండి. ఇవన్నీ కూడా యూజ్ చేయకుండా వెనకబడేసినవి, అవుట్లో వేస్ట్ చేయకుండా ఈ రకంగా కొన్ని చెట్లు అందులో పెట్టాను అనమాట. ఇక్కడ గుండి పూలు చూడండి, 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. డార్క్ పింక్, వైట్ 2 రకాలు ఉన్నాయి. ఇంకా ఎవరి దగ్గర కలర్స్ ఉంటే నాకు చెప్పండి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. బీరకాయ పందిరి బాగా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.